Hello everyone, welcome to Pujiverse Cinema with me, Pujit Sakamuri. Today in this video, we are going to discuss about the movie Kalidas 1931 with all the details. ఈ సినిమా టైటిల్ కాళిదాస్ ఇది 1931లో విడుదలైన ఒక ఇండియన్ బయోగ్రాఫికల్ ఫిల్మ్. ఈ సినిమా డైరెక్టర్ హెచ్ఎం రెడ్డి గారు. దీనిని ప్రొడ్యూస్ చేసింది అర్దేశిర్ ఇరానీ గారు. ఆయన ప్రొడక్షన్ హౌస్ ఇంపీరియల్ మూవీటోన్ బ్యానర్పై ఈ సినిమా నిర్మించబడింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో పిజి వెంకటేశన్ గారు కాళిదాస్ పాత్రలో నటించగా, టిపి రాజలక్ష్మి గారు విద్యాధరి పాత్రలో నటించారు. ఎల్వి ప్రసాద్ గారు ఒక కామెడీ రోల్లో టెంపుల్ ప్రీస్ట్గా కనిపించారు. ఇంకా దేవరం రాజంబాళ్, టి సుశీలాదేవి, జె సుశీల మరియు ఎంఎస్ శాంతన లక్ష్మి వంటి నటీనటులు సపోర్టింగ్ రోల్స్లో నటించారు. ఈ సినిమా అక్టోబర్ 31, 1931న దీపావళి రోజున రిలీజ్ అయ్యింది. ఇది సౌత్ ఇండియాలో నిర్మించిన మొట్టమొదటి సౌండ్ ఫిల్మ్ మరియు తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన మొదటి టాకీ సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే బాంబేలో భారతదేశపు మొదటి సౌండ్ ఫిల్మ్ ఆలం ఆరా సెట్లలో షూట్ చేయబడింది. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ విషయానికి వస్తే 8,000 రూపాయల బడ్జెట్తో నిర్మించబడి 75,000 రూపాయల గ్రాస్ ప్రాఫిట్ సాధించి కమర్షియల్గా పెద్ద విజయం సాధించింది. ఇక ఈ సినిమా కథాంశం గురించి మాట్లాడుకుంటే, ఇది సంస్కృత కవి కాళిదాసు జీవితం ఆధారంగా రూపొందించబడిన ఒక బయోగ్రాఫికల్ ఫిక్షన్. తేజవతి రాజ్యానికి రాజు విజయవర్మన్ కుమార్తె విద్యాధరి, టిపి రాజలక్ష్మి. రాజుగారి మంత్రి తన కొడుకును యువరాణికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. కాని విద్యాధరి ఆ ప్రపోజల్ను తిరస్కరిస్తుంది. దీనితో కోపంతో ఉన్న మంత్రి విద్యాధరిని అవమానించాలని ఒక ప్లాన్ వేస్తాడు. అడవిలో ఒక చెట్టు కొమ్మపై కూర్చుని తను కూర్చున్న కొమ్మనే నరుకుతున్న ఒక అమాయక, నిరక్షరాస్యుడైన గొర్రెల కాపరిని పిజి వెంకటేశన్ చూస్తాడు. ఆ గొర్రెల కాపరిని ఒప్పించి అతన్ని రాజభవనానికి తీసుకువచ్చి మోసపూరితంగా విద్యాధరిని అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి తరువాత తను ఒక నిరక్షరాస్యుడైన గొర్రెల కాపరిని పెళ్లి చేసుకుని మోసపోయానని విద్యాధరి గ్రహిస్తుంది. ఆమె సహాయం కోసం దుర్గాదేవిని ప్రార్థిస్తుంది. దేవి ప్రత్యక్షమై ఆమె భర్తకు కాళిదాస్ అని పేరు పెట్టి అతనికి అద్భుతమైన సాహిత్య ప్రతిభను ప్రసాదిస్తుంది. ఈ సినిమా ప్రధానంగా తమిళంలో ఉన్నప్పటికీ కొన్ని డైలాగ్స్ తెలుగులోనూ, కొన్ని హిందీలోనూ ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్ టిపి రాజలక్ష్మి తమిళంలో మాట్లాడగా, హీరో పిజి వెంకటేశన్ తెలుగులో మాట్లాడారు. ఈ సినిమాలో దాదాపు 50 తమిళ పాటలు ఉన్నాయి. అవి కర్ణాటక సంగీత రాగాల్లో స్వరపరచబడ్డాయి. అయితే దురదృష్టవశాత్తు ఈ సినిమాకు సంబంధించిన ఏ ప్రింట్లు లేదా గ్రామఫోన్ రికార్డులు ప్రస్తుతం అందుబాటులో లేవు. అందువల్ల దీనిని లాస్ట్ ఫిల్మ్గా పరిగణిస్తారు. If you like the video, please like, share and subscribe to my channel Pujiverse Cinema and hit bell icon to get more latest updates of my videos. Welcome to Pujiverse Cine.